వెల్కమ్ టు ది లియో. వైసీపీ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తిగా పడకేసింది. పోలవరం పూర్తిగా నిర్వీర్యం అవటానికి కానివ్వండి, లేదా అదనంగా వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టుకు ఖర్చు పెట్టే అవసరం రానివ్వటానికి కానివ్వండి, ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి అసమర్థత అని చెప్పి కాగు కుండ బద్దలు కొడుతూ ఒక నివేదికనైతే విడుదల చేసింది. ఇది కాగ్ అనేది ఏదో చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ చెప్పేది కాదు. ఇది కాగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండేటువంటి ఒక సంస్థ, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అంటాం మనం. సో అది మన రాష్ట్రంలోనే కాదు, ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి ప్రాజెక్టు మీద, ప్రతి కీలక అంశం మీద తన నివేదికలను విడుదల చేస్తూ ఉంటుంది. అలా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వైసీపీ హయాంలో జరిగినటువంటి భారీ అవకతవకలకు సంబంధించి ముఖ్యంగా ఆల్రెడీ మార్నింగ్ మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం. రుషికొండ విషయంలో కాగు జగన్మోహన్ రెడ్డి పూర్తి పాత్రను మొత్తం కూడా బయటపెట్టింది. అసమర్థత, అవినీతి రెండు కూడా అందులో ఉన్నాయని కాగు స్పష్టంగా చెప్పింది. అలాగే పోలవరం విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి అసమర్థతను బయటపెట్టింది. అసలు పోలవరం ప్రాజెక్టు ఇంత డిలే అవ్వటానికి లేదా అదనంగా ఖర్చు పెట్టాల్సి రావటానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి టెండర్లను మార్చటమే. ఆల్రెడీ గతంలో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు దిగిపోయే సమయానికి ఎవరైతే గుత్తేదారుడు ఆ కాంట్రాక్టును ఒప్పందం ప్రకారం కొనసాగిస్తున్నాడో ఆ కాంట్రాక్టర్ని తప్పించటమే ఈ మొత్తానికి ప్రధాన కారణం. ఇష్టేంటో తెలుసా? గతంలో కాంట్రాక్టర్ను తప్పించొద్దని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. లేదా కేంద్ర జలశక్తి సంఘం స్పందించే వరకు మీరు వేచి ఉండండి అని లేఖ రాస్తే ఆ లేఖను పెడచెవిని పెట్టి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన వెంటనే కాంట్రాక్టర్ను మార్చాడు. దానికి కూడా బిడ్డింగ్ వేసే టైం కూడా తక్కువ ఇవ్వడంతో కేవలం ఒకరు మాత్రమే బిడ్డింగ్లో పాల్గొంటే వాళ్ళకే టెండర్ కట్టబెట్టారు. వాస్తవానికి బిడ్డింగ్ రూల్స్ ప్రకారం కనీసం 2 టెండర్లలో పాల్గొనాలి. కానీ ఒకరే పాల్గొంటే గత్యంతరం లేక అప్పట్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకే కట్టబెట్టాడు. దాని ఫలితంగా ఏమైంది? ఎప్పుడైతే ఒక కాంట్రాక్టర్ను మార్చి మరొక కాంట్రాక్టర్కి దీన్ని కట్టబెట్టారో ఈ గ్యాప్లో అప్పటి వరకు జరిగినటువంటి పోలవరం పనులకు రక్షణ లేకుండా పోయింది. ఆ తర్వాత వరదలు రావటం, కొత్త గుత్తిదారుడు పనులు చేసే అవకాశం లేకపోవటం, అదే వరదల సమయంలో డయాఫ్రామ్ వాల్తో పాటు మిగతా నిర్మాణాలు దెబ్బతినటం, దానికి అదనంగా మరికొంత దాదాపుగా 2-3 వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాల్సి రావటం, పైగా సమయం వృధా కావటం, ఇవన్నీ కూడా జరిగాయి. ఇవి నేను చెబుతున్నది కాదు, కాగు తన నివేదికలో చెప్పింది. అంటే పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా? కేంద్రానికి లెక్కలు చెప్పటంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. దాదాపుగా 449 రోజుల పాటు కేంద్రానికి లెక్కలు, అంటే మనం ఒక పని చేసిన తర్వాత ఆ పనికి సంబంధించినటువంటి లెక్కలను కేంద్రానికి ఇవ్వాలి, ఎందుకంటే దీని ఫండింగ్ కేంద్రం నుంచి వస్తుంది. అక్కడ ఫెయిల్ అయ్యాడు. రెండోది, రాష్ట్ర బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకి నిధులు పెట్టామని చెబుతూనే వాటిలో కనీసం 20% నిధులు కూడా ఏ సంవత్సరం ఖర్చు చేయాలంటే ఈ సంవత్సరం నేను పోలవరం ప్రాజెక్టుకి 100 కోట్లు రాష్ట్ర బడ్జెట్లో పెడితే అందులో 20 కోట్లు కూడా పోలవరం ప్రాజెక్టుకి ఖర్చు చేయరు. 5 సంవత్సరాలు జరిగింది అదే. అంతేకాదు పోలవరం ప్రాజెక్టు లెక్కలు, అధికారులు చెబుతున్నటువంటి లెక్కలకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి పద్దులకు మధ్య కూడా డిఫరెన్స్ ఉంది. ఇది కూడా నిన్న కాగు కుండ బద్దలు కొట్టింది. అంటే మొత్తంగా కాగు నిన్న చెప్పిన అంశాలలో ప్రధానమైనది పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ప్రధాన కారణం గుత్తేదారుడి మార్పు. సో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించిన పెడచెవిని పెట్టి ఆ రోజు గుత్తేదారుడిని మార్చడమే ఈ ప్రాజెక్టు ఆలస్యానికి లేదా అధిక బడ్జెట్కు ప్రధాన కారణం అని చెప్పి కాగు అయితే చెప్పింది. నిన్న కాగు చెప్పినటువంటి కొన్ని అంశాలు వార్త రూపంలో వచ్చి ఒకసారి చూద్దాం. గుత్తేదారుడు మార్పు అతిపెద్ద తప్పు. పోలవరంలో 2019 వరకు చేసిన కట్టడాలకు దిక్కు లేకుండా పోయింది. అందుకే డయాఫ్రామ్ వాల్, ఎగువ కాపర్ డ్యాంకు ఇతర నష్టాలు, షెడ్యూల్ క్రమం పాటించకుండా నిర్మాణాల కుండ బద్దలు కొట్టిన కాగు నివేదిక. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జగన్ సర్కారు ఏర్పడిన వెంటనే 2019లో గుత్తేదారులను మార్చడం వల్ల అప్పటి వరకు చేసిన పనులకు రక్షణ లేకుండా పోయిందని, ఆ తర్వాత వచ్చిన భారీ వరదలకు డయాఫ్రామ్ వాల్ ధ్వంసమైందని కాగ్ నివేదిక తప్పుపట్టింది. గుత్తేదారుడిని మార్చొద్దని పోలవరం అథారిటీ CEO ఇచ్చిన సలహాను నాటి ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆక్షేపించింది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ పరిధిలోకి రాకపోయినా కమిటీ వేసి దాని సిఫారసుల పేరుతో గుత్తేదారుడు మార్చడాన్ని కూడా ఎండగట్టింది. వాస్తవానికి పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు. సో రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కమిటీని వేసే అర్హత లేదు.
అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేస్తున్నట్టుగా చెప్పి ఆ తరువాత వెంటనే గుత్తిదారుని మార్చాడు. వాస్తవానికి ఈ గుత్తిదారుడు మార్పు అనేది కమిషన్ల కోసం జగన్మోహన్ రెడ్డి పన్నిన నాటకం, ఇది అందులో డౌటే లేదు. గుత్తిదారుడు మార్పు అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి కమిషన్ల కోసం ఆడినటువంటి డ్రామా. దాని ఫలితంగానే ప్రాజెక్టు దెబ్బతింది. 2019లో రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే హఠాత్తుగా నిబంధనలకు వ్యతిరేకంగా పాత గుత్తిదారుడిని ఒప్పంద గడువుకు ముందే మార్చారు. దీంతో అప్పటి వరకు కట్టిన నిర్మాణాలకు రక్షణ కల్పించే నాదుడే లేకుండా పోయాడు. ఫలితంగా భారీ వరదలతో డయాఫ్రామ్ వాల్ ధ్వంసమైంది. దానికి చేసిన మొత్తం ఖర్చు అప్పటికే 399 కోట్లు వృధాగా పోగా దాని దిద్దుబాటు కోసం మరొక 2020 కోట్లు అదనంగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అలాగే కాఫర్ డ్యాము రక్షణ కోసం అదనంగా మరొక 143 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. సో ఇవన్నీ కూడా నిన్న కాగు తన నివేదికలో కుండబద్దలు కొట్టింది. ఇక ప్రణాళికాబద్ధమైన షెడ్యూల్ పాటించలేదంటూ డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి ముందే నదీ ప్రవాహాన్ని స్పిల్ ఛానల్ ద్వారా మళ్లించలేదని ఉదాహరించింది. అన్ని పనులు సమాంతరంగా చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్ణయించారనే ప్రభుత్వ వాదనను కాగ్ అయితే పూర్తిగా నిన్న తప్పుపట్టింది. సో దీని మీద 2017-18 నుంచి 22-23 వరకు మధ్య చేసిన పనుల్లో జరిగినటువంటి నిబంధనల ఉల్లంఘన గురించి చెప్పడం జరిగింది. సో రీటెండరింగ్ వద్దన్నా వినకుండా పోలవరం ప్రాజెక్టులో జగన్ రివర్స్ టెండర్లకు వెళ్ళింది. దీనిపై ప్రాజెక్టు అథారిటీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ప్రభుత్వానికి లేఖ రాస్తూ మళ్ళీ టెండర్లు పిలవద్దు, అలా చేస్తే ప్రాజెక్టులో అనిశ్చితి ఏర్పడుతుంది, వ్యయం భారీగా పెరుగుతుంది, ఇప్పటికే ఉన్న కాంట్రాక్టర్తో ఒప్పందం ముందస్తుగా రద్దు చేసుకుని తిరిగి టెండర్లు పిలవాలన్న ఆలోచనను విరమించుకోవాలని లేదా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే వరకు ఆగాలని చెప్పి ఒక లేఖ రాస్తే, పోలవరం ప్రాజెక్టు CEO ఒక లేఖ రాస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పట్టించుకోలేదు. సో ఇదే విషయాన్ని కాగు తన నివేదికలో కూడా చెప్పింది. అలాగే ఇక్కడ చూడండి, పైగా బిడ్డింగ్కు 21 రోజులకు బదులుగా 16 రోజులే గడువు ఇచ్చారు. మరింత సమయం ఇవ్వాలని 14 మంది బిడ్డర్లు కోరినా పట్టించుకోలేదు. చివరకు ఒక్క బిడ్డర్ మాత్రమే టెండర్ ప్రక్రియలో పాల్గొనగా ఆ సంస్థకే టెండర్ ఖరారు చేశారు. కానీ వాస్తవం ఏంటంటే కనీసం 2 పాల్గొనాలనే నిబంధన ఉండేది. ఆ నిబంధనను కాలరాసి కేవలం ఒక వ్యక్తి మాత్రమే పాల్గొంటే ఆ వ్యక్తికి మాత్రమే టెండర్ కట్టబెట్టారు. సో ఆ వ్యక్తి ఎందుకు పాల్గొన్నాడంటే వాళ్ళకి మధ్య ముందే ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి పాల్గొని ఉంటాడు. సో ప్రధాన పనికి అనుబంధంగా అదనపు పనులు ఒప్పందం ప్రకారం గుత్తిదారుడు చేపట్టాలి. అలా కాకుండా 2020-21 SSR ధరల ప్రకారం ఆ తర్వాత రివర్స్ టెండర్లో అంటే జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండర్లో గతంలో ఏం చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి నేను రివర్స్ టెండరింగ్కి వెళ్ళటం వల్ల చంద్రబాబు కంటే అదనంగా ఆదా చేశానని చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్కి వెళ్ళటం వల్ల ఇక్కడ 2020 కోట్ల రూపాయలు కాఫర్ డ్యాముల కోసమోనో మరొక 143 కోట్ల రూపాయలేమో దాని రక్షణ కోసమో అదనంగా ఖర్చు పెట్టాడు. సో ఇక్కడ 600 కోట్ల రూపాయలు సేవ్ అయిందని చెప్పి రివర్స్ టెండరింగ్లో చెప్పి ఇక్కడ అదనంగా దాదాపుగా 2500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. మరి 600 కోట్ల రూపాయలు ఎక్కువ, 2500 కోట్ల రూపాయలు ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి ఆదా గురించి చెప్పాడు కానీ ఈ ఖర్చు గురించి చెప్పాల. సో ఇదే విషయాన్ని నిన్న కాగు కూడా కుండ బద్దలు కొట్టింది. ఇక పురోగతి లేకపోగా బిల్లులు పెండింగ్లో, జగన్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనుల్లో పురోగతి లేదు, నిధులు సరిపడా కేటాయించకపోగా కేటాయించినవి కూడా సరిగా ఖర్చు చేయలేదు. 2020-21 నుంచి 22-23 మధ్య బడ్జెట్లో నిధుల లభ్యత ఉందంటూనే బిల్లులు మాత్రం చెల్లించలేదు. దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్కు మరమ్మతుల్లో అనిశ్చితి ఏర్పడింది. ప్రధాన డ్యామ్ నిర్మాణము జరగలేదు. దీంతో 2019-20 నుంచి 22-23 మధ్య బడ్జెట్ కేటాయింపుల్లో 50% తగ్గుదల కనిపించింది. సో వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఎలా కేటాయించాడో చూడండి. 2017-18 ఆర్థిక సంవత్సరం కేటాయింపుల్లో 66%, 18-19లో 32%, 19-20లో 25%, 20-21లో 29%, 21-22లో 50%, 22-23లో 21% మాత్రమే వెచ్చించారంటే పూర్తిగా సగానికంటే తక్కువ నిధులను వెచ్చించారు. ఈ ప్రాజెక్టుపై 14,199 కోట్లు ఖర్చు చేసినట్లుగా సిఈ పేర్కొంటే ఆర్థిక ఖాతాల కింద బుక్ చేసింది మాత్రం 12,707 కోట్లు మాత్రమే. మరోపక్క పోలవరం అథారిటీకి చెబుతున్న 12,137 కోట్లు ఒక జగన్ ప్రభుత్వ కాలంలోనే చీఫ్ ఇంజనీర్ చెప్పిన లెక్కకు ఆర్థిక ఖాతాల కింద బుక్ చేసిన ఖర్చుకు మధ్య 1,490 కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి బిల్లులకు కావచ్చు, వాళ్ళు చెబుతున్నటువంటి ఖర్చులకు కావచ్చు, మధ్యలో వ్యత్యాసం ఎంత? దాదాపుగా 1,500 కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చింది. మరి ఈ 1,500 కోట్ల రూపాయలకు ఎందుకు
లెక్కపత్రాలు లేకుండా పోయాయి అనేది నిన్న కాగ్ అడిగినటువంటి ప్రశ్న. అలాగే 2020-21 నుంచి 22-23 వరకు 3 ఆర్థిక సంవత్సరాల్లో జగన్ సర్కారు 9,750 కోట్ల బడ్జెట్ మిగులు చూపించింది. మరో పక్క కేటాయించిన పద్దుల్లో 2,097 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టింది. పోలవరం బిల్లులను ప్రాజెక్ట్ అథారిటీ కేంద్ర జలశక్తి శాఖకు సమర్పించి రీఎంబర్స్ చేయడంలో 10 నుంచి 449 రోజులు ఆలస్యమైందని చెప్పి నోడల్ అధికారులు నియమించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదని చెప్పారు. అలాగే భూసేకరణ గత ప్రభుత్వంలో సేకరించిన వరకు సేకరించింది. ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి భూసేకరణ మీద దృష్టి పెట్టలేదు. అందులో పూర్తిగా విఫలమయ్యాడు. మీకు గుర్తుంటే ఒకసారి పోలవరం ఏదో వరదలు వచ్చిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పోలవరానికి వెళ్తే అక్కడ నిర్వాసితులందరూ మాకు ఇవ్వాల్సిన పరిహారం గురించి ఏంటండి అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తే నరేంద్ర మోదీ గారు డబ్బులు ఇవ్వలేదు, ఇది జాతీయ ప్రాజెక్ట్, ఇది నరేంద్ర మోదీ గారు డబ్బులు ఇస్తే నేను మీకు ఇస్తానని చెప్పి తప్పించుకుని వెళ్ళిపోయాడు తప్ప ఆ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నిధులు ఇవ్వాల. అంటే మరి ఇది జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు నెత్తి రుద్దుకున్నాడు దీన్ని? అంటే వాళ్ళు నిర్వాసితులు డబ్బులు అడిగితే మాత్రం నరేంద్ర మోదీ ఇవ్వాలి. ఆ నిర్వాసితులకి చెప్పింది అదే. కానీ 2019 ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు? నేను చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీ కంటే అదనంగా ప్యాకేజీ ఇస్తానని చెప్పాడు. నిర్వాసితులందరికీ నేను అండగా ఉంటానని చెప్పాడు. కానీ గెలిచిన తర్వాత మాత్రం నరేంద్ర మోదీ డబ్బులు ఇవ్వలేదు, ఇస్తే నేను మీకు ఇస్తానని చెప్పి తప్పించుకుని పారిపోయాడు. అంటే పోలవరం ప్రాజెక్టు పూర్తిగా ఇంత నిర్లక్ష్యానికి గురవటానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు గారు దిగిపోయే సమయానికి దాదాపుగా 71.4% అంటే సుమారుగా 72% పనులు పూర్తి చేసి చంద్రబాబు గారు ఆ రోజు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతే జగన్మోహన్ రెడ్డి హయాంలో మొత్తంగా 2% పనులు కూడా పూర్తి చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు సీఎం అయిన ఈ 2 ఏళ్లలోనే దాదాపుగా 20% పైగా పనులు పూర్తయ్యాయి. అందుకనే ఆ పుష్కరాల కంటే ముందే నేను గోదావరిని జాతికి అంకితం చేస్తామని చెప్పి చంద్రబాబు గారు ఆల్రెడీ ప్రకటన కూడా చేశారు. అంటే ఆల్మోస్ట్ 90% పనుల వరకు కూడా పూర్తయిపోయినట్టుగా ఉన్నాయి. మొన్న కేంద్రం నుంచి వచ్చినటువంటి పోలవరం ప్రాజెక్టు అధికారులు కూడా ఆ పనుల వేగాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు గారు కూడా నెలకు ఒకసారి ఖచ్చితంగా పోలవరం పర్యటన చేయటం, అలాగే నెలకు 2 సార్లు ఖచ్చితంగా ఆ శాఖ అధికారులతో సీఎం ఆఫీసులో సమీక్ష నిర్వహించడం. ఈరోజు నిన్న కూడా పోలవరం ప్రాజెక్టు విషయంలో నిమ్మల రామానాయుడుతో పాటు ఇతర అధికారులతో పాటు ఆయన సమీక్ష నిర్వహించాడు. ఎక్కడా కూడా నాణ్యత విషయంలో రాజీ పడొద్దని చెప్పి నిన్న కూడా ఆయన మళ్ళీ చెప్పడం జరిగింది. ఎంతటి అధికారులైనా సరే తీవ్ర పరిణామాలు ఉంటాయని నేను ఆయన హెచ్చరించాడు చంద్రబాబు గారు. అది పోలవరం ప్రాజెక్టు పురోగతి ఇప్పుడు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తిగా పెద్ద తప్పు ఏంటంటే, ఫస్ట్ తప్పు ఏంటంటే గుత్తేదారుడిని మార్చడం, కాంట్రాక్టర్ని మార్చడం. అదే పోలవరం ప్రాజెక్టుకి శాపంగా మారింది. ఏది ఏమైనా మొత్తంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్మోహన్ రెడ్డి చేతగానితనాన్ని ఈరోజు కాగు ఎండగట్టింది. దాన్ని నిన్న అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారు ప్రజల ముందైతే ఉంచారు. Please subscribe to Leo News for more videos.